భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పని ఇక మటాషేనా? ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, మందుగుండు సామగ్రి తగినంతగా లేవని తెలుస్తోంది. కేవలం 4 రోజుల్లోనే చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బలూచీల ముప్పేట దాడులతో సతమతమవుతోంది పాకిస్తాన్ ఆర్మీ. యుద్ధం వస్తే తాను విదేశాలకు పారిపోతారని స్వయంగా పాకిస్తాన్ ఎంపీ ఒకరు బహిరంగంగా ప్రకటించడం పొరుగు దేశం దీనస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సాయం కోసం తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ చేపట్టిన చర్యలను చూస్తుంటే పాకిస్తాన్కు యుద్ధ భయం ఏర్పడింది. భారత్ దాడులు చేస్తుందనే ఆందోళన మొదలైంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటామని పాక్ పాలకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొరుగుదేశం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. దీనికి తోడు ఆయుధాల కొరత సమస్యగా మారింది. భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం 4 రోజుల్లో ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ముఖ్యంగా శతఘ్నులు, సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్, ఎంజీఎస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది. యుద్ధరంగంలో యుద్ధ విమానాలకు తోడు ట్యాంకులు, క్షిపణులు చాలా అవసరం. ముఖ్యంగా M109 హోవిట్జర్లకు 155mm గుండ్లు, BM-21 సిస్టమ్స్ కి 122mm రాకెట్ల కొరత చాలా ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా. మరోవైపు భారత్కు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో ఉత్పత్తిని భారీగా పెంచుతోంది. ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అర్ధాంతరంగా రద్దు చేసినట్లు చెప్తున్నారు. ఉద్యోగులకు వచ్చే 2 నెలల వరకు 2 రోజుల ముందు సమాచారం లేకుండా ఎటువంటి సెలవులు ఉండవని పేర్కొంది. పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా ప్రధానంగా వైమానిక దాడులు చేసే అవకాశమే ఎక్కువని అంచనా. భారత్ దగ్గర ఇప్పుడు అత్యంత అధునాతనమైన రాఫెల్ విమానాలున్నాయి. వీటి ద్వారా మిటియార్ క్షిపణులను ఉపయోగించవచ్చు. వీటి రేంజ్ దాదాపు 150 కిలోమీటర్లు. ఈ దాడుల్ని ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్ చైనీస్ PL-15 క్షిపణుల్ని పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. ఇప్పటిదాకా 100 మిసైల్స్ దాకా కొన్నట్టు సమాచారం. ఒకవేళ రాఫెల్తో భారత్ వైమానిక దాడులు చేస్తే PL-15 క్షిపణులతో చాలా ముందుగానే కొట్టేయొచ్చనే పాకిస్తాన్ చెప్తోంది. కానీ వాటికి అంత సామర్థ్యం లేదని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రత్యర్థి విమానం అంత దగ్గరలోకి వస్తే తప్ప దాన్ని గుర్తించి మిసైల్ని ప్రయోగించలేవు. చైనా, పాకిస్తాన్ కలిసి తయారు చేసిన JF-17 జెట్లు, పాక్ వద్ద J-10C విమానాలు 20 నుంచి 25 దాకా ఉన్నట్టు సమాచారం. JF-17 ద్వారా ప్రయోగించే PL-15 మిసైళ్ల వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని, అంతకు మించి ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన గగనతలంలో భారత్దే పైచేయి అవుతుందని స్పష్టమవుతోంది. భారత్తో పొంచి ఉన్న యుద్ధ ముప్పుని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. తాజా టర్కీకి చెందిన TGC బయుకడా అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు. గస్తీ కాయటంలో దేనిది అందవేసిన చెయ్యి. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. పాకిస్తాన్కు చెందిన నౌకలకు జలమార్గాలను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో భారత్ ఏ క్షణమైనా ఎదురుదాడి చేయొచ్చని పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సముద్ర మార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున టర్కీని సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు భారత్తో యుద్ధం ముంచుకొస్తున్న వేళ స్వదేశంలోనే తిరుగుబాటుదారుల ముప్పేట దాడులతో సతమతమవుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్లు ఇస్తోంది. తాజాగా కీలకమైన
మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. బిఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన ప్రత్యేక శిక్షణ పొందిన డెత్ స్క్వాడ్ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకు వెళ్లి అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, పట్టణ అధికారుల్ని సైతం బందీలుగా చేసుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని టార్గెట్ చేసిన బిఎల్ఏ తన దాడుల్ని ఉధృతం చేసింది. బిఎల్ఏ బలగాలు తాజాగా ప్రావిన్స్ రాజధాని క్వెటా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్తో దశాబ్ద కాలంగా పోరాడుతోంది బిఎల్ఏ. ఈ క్రమంలో బలూచిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోంది. ఇప్పటికే బిఎల్ఏ దాడుల్లో వందలాది మంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళ్తున్న ట్రైన్ని హైజాక్ చేసిన బిఎల్ఏ పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బిఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44% ఉంటుంది. అయితే జనాభా పరంగా చూస్తే మిగతా ప్రావిన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. గతంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంతకాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్ ఈ ప్రాంతంలోని వనరుల నుంచి భారీగా ఆదాయం పొందుతున్న అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతో తిరుగుబాట్లు మొదలయ్యాయి. దీన్ని అణిచివేసేందుకే పాకిస్తాన్ సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్లో 2011 నుంచి 2024 జనవరి వరకు 10,078 మంది అదృశ్యమయ్యారు. అదృశ్యమైన వారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావటం గమనార్హం. ప్రస్తుతం బిఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. యుద్ధం వస్తే తాము తేలిపోవటం ఖాయమని అర్థమైన పాకిస్తాన్ నాయకులు భారత్కు చూపించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి ఇలాగే మాట్లాడారు. ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న గజన్నవి, ఘోరీ, షహీన్ క్షిపణులు 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. భారత్ యుద్ధానికి దిగితే తమ దేశానికి ఓటమి ఖాయమని పాకిస్తాన్ నాయకులే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లాండ్కు పారిపోతానంటూ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఎంపీ షర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ వ్యాఖ్యానించారు. ఆ ఎంపీ సరదాగా చేసినా, సీరియస్గా ఈ వ్యాఖ్యలు చేసినా పాకిస్తాన్ ప్రభుత్వ చేతగానితనాన్ని ఎద్దేవా చేసినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు తను చెప్తే వినడానికి మోడీజీ ఏమైనా మా బంధువా అంటూ చమత్కరించారు. గత కొన్ని నెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యల్ని వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టబోయే కార్యాచరణ గురించి పాక్ ఆర్మీ అధికారులు వివిధ పార్టీల నేతలకు వివరించాలని భావించారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాబోమని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వెల్లడించింది. తమ పార్టీ ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ కూడా తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లో చెప్పారని పేర్కొంది.